మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక విషయంని క్లియర్ చేయాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కాదు, ఇది కేవలం లెజెండరీ పీపుల్ కి మాత్రమే. వాళ్ళే ఇంట్రోవర్ట్ ఇంకా షైగా ఉంటారు కదా వాళ్ళకి. ఎవరికైతే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారో, ప్రజల మధ్యలోకి వెళ్ళగానే ఆక్వర్డ్ గా ఎవరు ఫీల్ అవుతారో, సోషల్ యాంగ్జైటీ ఒక భయంని పెట్టుకొని ఎవరుంటారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అంకితం. ఓకే, ముందుగా ఒక క్వశ్చన్ నాకుంది. ప్రజలతో మాట్లాడడానికి మనం ఎందుకు ఆక్వర్డ్గా ఫీల్ అవుతాం? మనకెందుకు సోషల్ యాంగ్జైటీ ఉంది? నా లైఫ్లో నేను ఎంతవరకు అబ్జర్వ్ చేసినా గానీ అక్కడ రెండు మెయిన్ రీజన్స్ ఉంటాయి. అందులో మొదటిగా పేరెంట్స్ ఇంకా చైల్డ్హుడ్. ప్రజలతో మాట్లాడేటప్పుడు నువ్వు ఆక్వర్డ్గా ఫీల్ అయితే నీ ఫస్ట్ రీజన్ వచ్చేసి నీ పేరెంట్సే. ఎందుకంటే నీ పేరెంట్స్ ఇంట్రోవర్టెడ్ అయినా అయి ఉండాలి, లేదా షైగా అయినా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్ గా ఉన్నా కానీ నీకు సోషలైజ్ అవ్వడానికి ఛాన్స్ లేకపోవచ్చు. ఇప్పుడు ఈ కేసులో మీరు ఆలోచిస్తే వాళ్ళు ఇంట్రోవర్ట్స్ కారు, అలానే ఎక్స్ట్రోవర్ట్స్ కూడా కారు, కానీ స్టిల్ ఇంట్రోవర్ట్ గానే బయటకు వస్తాం. ఎందుకు? ఎక్కడైతే నా సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయో అక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ వర్క్ ని వాళ్ళు చేస్తారు. ఎగ్జాంపుల్ కి నేను హెయిర్ కట్ కి వెళ్ళాలనుకుంటున్నా, అప్పుడు నా ఫాదర్ నాతోటే వస్తాడు. ఒకవేళ నేను కొన్ని ఐటమ్స్ ని మర్చిపోయానంటే కడికి కూడా మా ఫాదర్ వెళ్ళి ఆ ఐటమ్స్ ని తీసుకొని వస్తాడు. క్లియర్ గా చెప్పాలంటే బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ లాగా ప్రతి పని వాళ్ళే చేసినప్పుడు అప్పుడు నీకు రిజల్ట్ ఏం కనిపిస్తుంది? నేను సేఫే ఉన్నాను, కానీ ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే ఛాన్స్ నాకు రాలేదు. ఇక నేను ఎప్పుడైతే గ్రో అయినానో ప్రజలు నన్ను ఎక్స్పెక్ట్ చేసింది కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి, కానీ ప్రాక్టీస్ చేయలేనప్పుడు నేను కాన్ఫిడెన్స్ ని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? కానీ ఎప్పుడైతే మనము మన హెయిర్ కట్ మనమే వెళ్తామో, మన థింగ్స్ ని మనం కొనుక్కుంటామో, ఏ పనున్నా మనం ఒంటరిగా డీల్ చేస్తే అప్పుడు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఎవరైనా చెప్తారు, ఎంతమంది వచ్చినా మాట్లాడతారు, సోషల్ యాంగ్జైటీ ఉండదు. ఇక్కడ రెండవ రీజన్ కూడా సొసైటీ ఇంకా స్కూల్ సిస్టమ్. ఇది బిగ్గెస్ట్ రీజన్. నిన్ను నువ్వు అడుగు, నిజం చెప్పనీకి. ఈవెన్ ఈ రోజు కూడా ఇండియన్ సొసైటీలో, ఇండియన్ స్కూల్స్ లో ఒక బాయ్ ఇంకా గర్ల్ నార్మల్ గా మాట్లాడుతూ ఉన్నా గానీ అది అందరికి ఒక బిగ్ క్రైమ్ లాగా కనిపిస్తుంది. ఈ రోజుకి కూడా క్లాస్ లో ఒక స్టూడెంట్ చిన్న తప్పు చేసినా గానీ అందరి ముందు వాళ్ళని తిడతారు, ఎంబారసింగ్ చేస్తారు, ఇజ్జత్ తీసి గజ్జ కట్టేటట్టు చేస్తారు. మీరు కూడా ఆలోచించే ఉంటారు, మీ లోపల మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎన్నిసార్లు లేచి క్లాస్ లో నువ్వు క్వశ్చన్ అడగాలనుకుంటావు, కానీ నీ భయానికి నువ్వు చేతి కూడా ఎత్తావు. ఎందుకు ఆ భయం అంటే నీ ఇజ్జత్ తీస్తారేమో అని. ఒకవేళ నువ్వు అవన్నీ పక్కకు పెట్టి నీ చేతిని నువ్వు ఎత్తినా గానీ నువ్వు క్వశ్చన్ అడిగితే మీ టీచర్ అనేది ఈ యూజ్లెస్ క్వశ్చన్ అడగనీక నువ్వు చెయ్యి ఎత్తిందంటారు. ఆ మూమెంట్ లో అందరి ముందు నీకు ఒక ఎంబారసింగ్ ఫీలింగ్ వస్తుంది. ఇక ఆ సెకండ్ నుంచి మనం ఫిక్స్ అయ్యేది ఏంటంటే మన కాన్ఫిడెన్స్ చచ్చిపోయిందని. నెక్స్ట్ టైం ఏమైనా చేద్దామన్నా గానీ మన చేతి పైకి లేవదు. దీని వల్లనే మన సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వలేవు. మనం గర్ల్స్ తో మాట్లాడడం, స్టేజ్ మీదకి ఎక్కం, మనం ఈవెన్ ట్రై కూడా వేయం. ఒకవేళ మనం చేద్దాం అనుకున్నా గానీ భయం వల్ల మనం వెనకడిగేస్తాం. అందుకనే పిల్లలు ఇండియన్ స్కూల్లో ఉన్న వాళ్ళు స్టడీస్ ని అవాయిడ్ చేస్తారు, చదువుకున్న తక్కువనే చదువుకుంటారు. వాళ్ళని స్కూల్లో తీసుకుపోయిన మూమెంట్ నుంచి వాళ్ళతో ఒక సైకలాజికల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ అక్కడ కొందరు రేర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయ్యేది ఈ స్కూల్ నుంచే, మంచి టీచర్స్ నుంచే. ఇంకా ఇది చాలా రేర్ ఉంటుంది మన ఇండియాలో. ఇంకా వరస్ట్ థింగ్ మన స్కూల్లో, మన క్లాస్ లో జరిగేది ఏంటంటే ఇంకా మనతో ఉన్న మన ఫ్రెండ్స్ కి కూడా ఇజ్జత్ లేకుండా అందరి దగ్గర తన్నులు తింటాం, డిస్రెస్పెక్ట్ గా ఫీల్ అవుతాం, వర్త్లెస్ అని మన మీద మనకే ఉంటుంది. ఒక స్మాల్ స్టోరీ చెప్తాను వినండి. క్లాస్ 9th గురించి నేను డిసైడ్ అయ్యాను ఒక స్పీచ్ ఇయనికి. ఇంకా ఈ విషయాన్ని నేను నా ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకున్నాను, ఒక్కసారి 2 సార్లు కూడా. కానీ మన ఫ్రెండ్ గాడు ఆ స్పీచ్ ని కలిసి చెప్పనికి రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే వానికి ఇంట్రెస్ట్ లేదు, ముఖ్యంగా అతను భయపడుతూ ఉన్నాడు. కానీ అయినా గానీ నా పేరుని లిస్ట్ లో నేను రాసుకోనికి నేను ట్రై చేశా, పార్టిసిపేట్ చేద్దామని. కానీ ఎప్పుడైతే ఒక టీచర్ వచ్చి పేర్లు లిస్ట్ లో రాయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ భయపడుతున్నారని నేను కూడా ఆ పేరుని ఇవ్వలేదు. అదొక కంటేజియస్ లాగా అయింది. ఇక ఎండ్ లో ఆ టీచర్ వచ్చారు, క్లాస్ ని వదిలేసి వెళ్లారు కూడా. ఎవ్వరు పేరు ఇవ్వనందుకు అతను వేరే టీచర్స్ కి చెప్పేదేంది ఆ క్లాస్ యూజ్లెస్, వాళ్ళకి అసలు మీనింగే లేదు అని. అది ఎలా అనిపిస్తుంది? అందరూ ఒక ఇన్సల్ట్ ని తీసుకున్నట్టే. ఇంకా టీచర్ వచ్చేసి కూడా ఏం చెప్తారు, ఒక అబ్బాయి కూడా లేడా ఇందులో అని. ఆ లైన్ ని ఇంకా నేను కంప్లీట్ చేయలేను, కానీ మీరు అర్థం చేసుకోండి. ఇక ఆ మూమెంట్ లో ఎవ్వరు కూడా దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. ఇక ఆ గ్రూప్ నుంచి ఒక అబ్బాయి లేచి నా పేరు అందులో రాయండి అని చెప్పారు. అది ఎవరో కాదు, నేనే. ఇక ఆ టైంలో నేను ఈగోయిస్టిక్ పర్సన్ లాగా ఉన్నాను. ఇంటికి వెళ్ళాను, నైట్ అంతా కూర్చొని ఆ 4 ముక్కలు పేపర్లో రాస్తూ చాలా ప్రాక్టీస్ చేశాను. ఎగ్జామ్ కి కూడా నేను అంత ప్రిపేర్ అవ్వలే, ఎందుకంటే 400-500 స్టూడెంట్స్ ముందట నేను చెప్పాలి కాబట్టి. ఆ భయం వల్ల రాత్రి కూడా నిద్ర పట్టలేదు. బట్ స్టిల్ నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అజ్యూమ్ చేసుకుంటున్నాను ముందున్నారు మనుషులు, నేను చెప్తున్నా అని. ఇప్పుడు ఆల్ రియల్స్కి ఎర్లీ మార్నింగ్ బాత్రూంలోకి వెళ్ళి కూడా నేను అది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక నా లోపల నేను కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకొని స్కూల్ కి స్టార్ట్ అయినా. తర్వాత
వన్ బై వన్ అందరు చెప్తూ ఉన్నారు. కానీ గ్యాప్ ఉంటుంది చూడండి, సస్పెన్స్. దయ్యం సినిమాలలో కూడా అంత భయపడలే, కానీ నెక్స్ట్ నాదే ఉన్నది అన్నప్పుడు హార్ట్ బీట్ చాలా రేజ్ అయింది. సరే, ఎంత రేజ్ అయినా ఏదేం జరిగినా అడుగు ముందుకేసి ఆ ప్లేస్ లోకి వెళ్ళి వాళ్ళందరి ముందు చెప్పాల్సిందే. సో సేమ్ థింగ్ చేశాను. స్టెప్ బై స్టెప్ నడుస్తూ వెళ్ళాను. కాళ్ళు వణుకుతున్నాయి, కానీ అది పక్కన పెట్టిన మైక్ తీసుకొని నేను రాసిన 4 ముక్కల పేపర్లో చదవడం స్టార్ట్ చేసిన. బట్టి పట్టినట్టే తల కిందికే ఉంది. గ్రౌండ్నే చూస్తూ ఉన్నాను, చదువుతూ వెళ్తూనే ఉన్నాను. ఏమైందో తెలియదు, ఒక్కసారి నా కళ్ళు లేసాయి. ముందున్న ఆడియన్స్ ని చూసింది. ఇక అప్పుడు స్టార్ట్ అయింది యాంగ్జైటీ. బానే ఉన్నా, అంత ప్రిపేర్ అయ్యే ఉన్నా. కళ్ళు మూసుకొని చెప్తే ఈజీగా వాటర్ ఫ్లోలో చెప్పేస్తా, కానీ వాళ్ళని చూడగానే ఒక భయం లోపల నిండింది. ఇక దాంతో నేను స్టక్ అయిపోయినా, చెప్పడం కూడా ఆపేసా. ఇక అందరు అరుస్తున్నారు, నవ్వుతున్నారు, ఇంకా వీడు ఎప్పుడు పోతాడని చూస్తున్నారు. ఓకే, మళ్ళీ గ్యాప్ తీసుకోనైనా నేను కంప్లీట్ చేశాను, ఫినిష్ చేశాను. కానీ లోపల ఒక ఫీల్ ఉంది, నేను కరెక్ట్ చెప్పలేనని. ఇక నీ స్పీచ్ నీతో కాదని నువ్వు రిటర్న్ అయ్యే మూమెంట్ లో ఒక టీచర్ ఆపి మళ్ళీ చెప్పన్నది. ఇక నీకు మళ్ళీ టెన్షన్ రైజ్ అవుతుంది. అంతమంది స్టూడెంట్స్ నిన్ను చూస్తూ నవ్వుతూ ఉంటారు, నీ మీద ఫన్ చేస్తూ ఉంటారు, నీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ నీకు వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఒక్కటే ఇన్సిడెంట్ కాదు, ఇలాంటివి కొన్ని వందల ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ని చూసిన స్టూడెంట్ బయటికి వస్తే వాళ్ళకు సోషల్ యాంగ్జైటీ ఎందుకు ఉండదు? ఈవెన్చువల్లీ స్కూలింగ్ అయిపోయే వరకు, మన ఎడ్యుకేషన్ అయిపోయే వరకు ఇదే లూప్ లో తిరుగుతూ ఉంటాడు స్టూడెంట్. ఈవెన్ ఫ్రెండ్స్ తో మాట్లాడినా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. సరే పోనీలే, జెండర్ చేంజ్ చేసి గర్ల్ తో మాట్లాడినా అక్కడ ఇంకా ఇజ్జత్ పోతుంది. ఇవన్నీ భయాలకి వాళ్ళు ఇంట్లో డోర్ పెట్టుకొని బయటికి వెళ్ళకుండా కూడా ఉంటారు. ఎందుకంటే అది గ్రోయింగ్ మైండ్. నువ్వు ఆ గ్రోయింగ్ మైండ్ కి ఒక కాన్ఫిడెన్స్ చూపిస్తే అది కాన్ఫిడెన్స్ గానే పైనకి వస్తుంది. నువ్వు దానికి భయం చూపిస్తే అది భయంతో పెరుగుతుంది. సేమ్ స్టూడెంట్ మైండ్ సెట్ అలానే ఉంటుంది. నెగిటివిటీని వాళ్ళ చుట్టూ పెట్టేసుకుంటే వాళ్ళు రూమ్ లో నుంచి బయటికి కూడా రారు. అలా బయటికి రానప్పుడు ప్రజలతోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి కూడా వాళ్ళకి తెలియదు. అందుకనే దీన్ని బ్రేక్ చేయాలంటే నువ్వు స్లోగా ప్రజలతోటి మాట్లాడడం నేర్చుకోవాలి. అది ఆక్వర్డ్ గానే ఉంటుంది స్టార్టింగ్ లో, యూజ్లెస్ గా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నువ్వు రిజెక్ట్ అవ్వచ్చు, సెకండ్ టైం కూడా కావచ్చు, కానీ స్లోగా నీ లోపల ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అలానే నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటేనే నువ్వు ఒక పర్సన్ ని, నీ లైఫ్ పార్ట్నర్ ని వెతుక్కుంటావు. ఇది ఎందుకు వచ్చింది మధ్యలో అంటే, సరే నువ్వు గ్రో అవుతావు, చదువుకుంటావు, మంచి ప్లేస్మెంట్ వస్తుంది, లైఫ్ లో వెల్ సెటిల్. తర్వాత స్టెప్ ఏంది? పార్ట్నర్ ఉండాలి. లేదు అంటే నువ్వు సర్వైవ్ కాలేవు. నువ్వే కాదు, ఏ హ్యూమన్ బీయింగ్ కూడా కాలేరు. అది ఉండాలంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు నేర్చుకోవాలి. నీ ఫీలింగ్స్ ని నువ్వు షేర్ చేయాలి. ఇలాంటివి ఉంటే సోషల్ యాంగ్జైటీ రాదు. అంతేగాని నీ రూమ్ లో నువ్వు లాక్ చేసుకొని బయటకు వచ్చినాక అందరితోటి ఇలా మాట్లాడుతా అంటే అది జస్ట్ అజంప్షన్స్ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే బయటికి వచ్చి మాట్లాడతావో అప్పుడు ముందుగా నీ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. రిజెక్టెడ్ గా ఫీల్ అవుతావు, బాధపడతావు. కానీ నువ్వు ట్రై చేసే కొద్దీ ఆ యాంగ్జైటీని నువ్వు స్లోగా బ్రేక్ చేస్తావు. అందుకనే ముందు ఇంటి నుంచి బయటికి రండి, ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకోండి. అప్పుడు 10 మందిని ముందుండడం కాదు, కొన్ని వేల మందిని ముందున్నా కానీ నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతావు. ఓకే, చైల్డ్హుడ్ రూయిన్ చేయొచ్చు, తెలియని ఏజ్ లో మనం అందరూ ఆడుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు గ్రో అయ్యావు. ప్రజలు ఎలా ఉంటారో నువ్వు చదవాలి. నువ్వు చదువుతానే నీకు అర్థమవుతుంది. వాళ్ళ ప్యాటర్న్స్, వాళ్ళ బిహేవియర్ అవన్నీ నువ్వు తెలుసుకుంటే వాళ్ళని ఈజీగా నువ్వు పడేయచ్చు. ఇంట్రోవర్ట్ అంటే ఒక రూమ్ లో ఉండటమే. నువ్వు బయటకు వచ్చి మాట్లాడితేనే నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది.